హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ. ఏం చేస్తున్నారండి అందరూ? నిన్న మధ్యాహ్నం 3:30, 4 వరకు కూడా బాగా ఎండగా ఉందండి. మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వర్షం పడిందని చెప్పి అమ్మ 2 o'clockకి కాల్ చేసినప్పుడు చెప్పింది. ఇంకా మాకు కూడా పడుతుందేమో అని బయటకు వెళ్ళి చూస్తే ఏం లేదు. ఇంకా 4:35 నుంచి స్టార్ట్ అయిందండి. గాలి, ఎంత గాలి అంటే కింద మట్టి లేచి అంత గాలండి. సడన్గా మబ్బులు వచ్చేసి 5:30 కల్లా మొత్తం అంతా చీకటి గుయ్యారంలాగా అయిపోయిందండి మాకు. ఇంకా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము, వ్యూ బాగుంది కదా అని చెప్పి వెళ్ళానండి. సో అసలు మేఘాలు అది చూడండి ఎంత బాగుందంటే పైన చల్ల గాలి. యోగి కిందే ఉందండి, టీవీ పెట్టేసి వెళ్ళాను. ఈలోపు పవర్ ఆఫ్ అయిపోయింది. ఇంకా యోగి అయితే పిలుస్తుంది సాయి సాయి అని చెప్పి, సరే అని చెప్పి వస్తున్నానని చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా అటు నుంచి పవర్ ఆఫ్ అయిపోయింది కదా, మా కింద ఆంటీ వాళ్ళందరూ కూడా బయట కూర్చుని ఉన్నారండి. ఇంకా నేను కూడా తాళం వేసుకుని యోగిని తీసుకుని వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను. ఇంకా వర్షం పడటం అయితే ఎట్లనో మొదలైపోయింది, చినుకులు పడిపోతున్నాయి. పిల్లలందరూ కూడా ఒక చోట చేరి చక్కగా ఆడుకుంటున్నారండి వర్షంలో. ఇదిగో చూడండి, చక్కగా మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది బాగా, సో అక్కడ ఆడుకుంటున్నారు. యోగి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఆడుకుంటుందండి. ఇంకా మోస్ట్లీ చాలాసేపు పడిందండి. 6 o'clockకి స్టార్ట్ అయింది. 7:30 కాదు కానీ 7 o'clock వరకు వర్షం పడుతూనే ఉంది. 7 o'clockకి పవర్ ఇచ్చాడు. ఈ 1 hour కూడా యోగి కింద ఆంటీ వాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను. ఇంకా కింద ఆడుకుంటూ ఉందండి. యోగి అయితే చాలాసేపే ఆడుకుంది కింద. అయితే నేను 5:30కి సతీష్ గారికి కాల్ చేసి మబ్బులు పడుతున్నాయండి, ఒకవేళ వర్షం పడితే అక్కడే ఇబ్బంది పడిపోతారు, వర్క్ అయిపోతే వచ్చేయండి అని చెప్పాను. అయితే ఇప్పుడే వర్క్ అవ్వలేదు, నేను వస్తాలే అన్నారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారండి, నువ్వు కాల్ చేసినప్పుడు మాకు బయట వర్షం పడుతున్న టైం కనిపించలేదు, అందరూ కూడా మీ దగ్గర అంబ్రెల్లా ఉందా అని అడిగితే సడన్గా వర్షం వస్తే ఎవరి దగ్గర ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నామని చెప్పి అన్నారు. సరే ఇంకా తడుచుకుంటూనే వచ్చారండి. ఇంకా నైట్ ఏమన్నా ప్రిపేర్ చేయాలా నేను డిన్నర్కి అని అడిగితే ఏం అవసరం లేదు, నేను బయట నుంచి తీసుకొచ్చాను అనేసారు. ఇంకా మా యోగి అయితే కింద చాలాసేపనే ఆడుకుందండి, 7:30 వరకు ఆడుకుంది. ఇంకా ఈ గొడుగు పెట్టుకుని కింద ఆంటీ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు యాక్చువల్లీ, అందుకని అది కూడా గొడుగు వేసుకుని బయటికి వెళ్ళాలని చెప్పి గొడుగు తీసుకుంటుంది. ఈ గొడుగు అయితే ఫోల్డింగ్ అవ్వలేదని చెప్పి చిన్న గొడుగు ఇచ్చారు అంకుల్, సో ఆ గొడుగుతో ఆడుకుంటుంది. ఆ గొడుగు ఓపెన్ చేసి తను కూడా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు వర్షం అయితే మోస్ట్లీ తగ్గిపోయిందండి. ఇంకా ఆ గొడుగు తీసుకుని యోగి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా అంకుల్ అన్నారు, ఆ గొడుగు రావట్లేదు వదిలేసి అని చెప్పి అన్నా కూడా వదలలేదండి. దాన్ని పీకి పాకం పెట్టే వరకు నిద్రపోదు కదా, సో చాలాసేపే ట్రై చేసింది యోగి అయితే. రేపు నేను ఓపెన్ చేసి ఇస్తానన్నా కూడా ఇవ్వలేదు. సరే అయితే నేను చూపిస్తానని చెప్పి తీసుకొని చూపించాను, అయినా కూడా దానికి రాలేదు, అది ఎడాపెడా పీకేసింది. ఇంకోటి ఏంటంటే ఈ గొడుగు ఆల్రెడీ పాడైపోయిందండి, పిల్లకి అలా ఇచ్చేసి వదిలేస్తారా అని అనకండి, పాడైపోయిన గొడుగే. ఇంకా తీసుకుని నేను కూడా యోగిని తీసుకుని మేడం మీదకి వచ్చేసాను. అయితే సతీష్ గారు నేను బయట నుంచి తీసుకొచ్చేసాను తిందాం రా అని చెప్పి అన్నారు. సో కరెంట్ అయితే పోయిందండి. ఈ చిన్న లైట్ ఒకటి ఉంది ఇంట్లో, ఇన్వర్టర్ లైట్, ఆ లైట్ కింద కూర్చుని కొంచెం గాలి వస్తుంది కదా, ఇంకా డిన్నర్ చేసేద్దాం అనుకుని స్టార్ట్ చేసామండి. అప్పటికే 8:30 అయిపోయింది. అయితే మా యోగి ఏంటంటే తనకి ఆల్రెడీ నేను ఈవినింగ్ అన్నం పెట్టేస్తాను కదా, ఇంకా తను తినడానికి అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసేసింది. మా యోగి కూడా మాలాగానే ఎక్కువ స్పైసీ తినడానికి బాగా అలవాటు అయిపోయింది. నూడిల్స్ అయితే తనకి చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను చేసుకున్నా కూడా అలాగే తినేది. నేను కొంచెం జ్యూసీగా చేసుకుంటాను, ఇది డ్రైగా ఉంది కదా అని. ఇంకొకటి ఇదిగోండి, మేము కూడా ఇంకా చక్కగా ఫుడ్ తినేసి కొంచెం సేపు వెదర్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా యోగి ఏంటంటే ఆటలు మొదలెట్టేసింది, తను తినదు, మమ్మల్ని తిననివ్వదు. సో నేను అనుకున్నా నూడిల్స్ ఒకటే తీసుకొచ్చారేమో అనుకున్నాను, మంచూరియా కూడా తీసుకొచ్చాను అన్నారు. సో అది కూడా సర్వ్ చేసుకుని తింటూ ఉన్నామండి. ఈ లోపు కరెంట్ వచ్చింది. టీవీ ఆన్ చేయగానే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వస్తుందండి. సో అంతకన్నా ఒక పక్క వెదర్ ఎంజాయ్మెంట్, ఇంకోటి స్పైసీ ఫుడ్, అలాగే థర్డ్ వన్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. సో మాకైతే నిన్న నైట్ చాలా హ్యాపీగా అనిపించిందండి. సో డిన్నర్ కంప్లీట్ చేసుకుని కొంచెం సేపు అలాగా స్పీచ్ వినేసేసి యోగిని అయితే పడుకోబెట్టేశానండి. ఎందుకు అంటే యోగి మధ్యాహ్నం 3 o'clockకి లేచింది, ఇంకా మళ్ళీ పడుకోలేదు. ఎర్లీగా పడుకుంటే మేము ఎర్లీగా లేస్తుంది కదా, అసలు నైట్ టైం ఎక్కువసేపు పడుకోవట్లేదండి. ఎప్పుడో 12 o'clockకి 1కి పడుకుంటుంది, మళ్ళీ మార్నింగ్ 8:30, 9కి లేస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, తను నెమ్మదిగా అలవాటు అయిపోతుందేమో అని చెప్పి నేను నైట్ ఎర్లీగా పడుకోబెట్టేశానండి 9:30 కల్లా. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ పవర్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ అవుతూ ఉందండి, వర్షం పడుతుంది కదా, పవర్ ఆఫ్ అవుతూ ఉంది. అందుకని చెప్పి ఇంకా నిన్నైతే ఇట్లా అయిపోయిందండి. ఈవినింగ్ పడిన వర్షాన్ని అందరూ ఎంజాయ్ చేశారనే ఉంటానండి. సో మీరు కూడా ఏమో అలాగే ఎంజాయ్ చేస్తే వీడియోకి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.